బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు మంత్రి వాకిటి శ్రీహరి. తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలను అడ్డివిరిచారంటూ విమర్శించారు. కాళేశ్వరంపై పచ్చబద్ధాలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు మాటల గారడీ చేయడంలో వాళ్లకు సాటిలేరంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన సమైక్యాంధ్ర తెలంగాణ రాష్ట్రం వాళ్ళు అన్ని సంవత్సరాలు పరిపాలిస్తే 60,000 కోట్ల రూపాయల అప్పు అయితే మహాత్ముడు 9.5 సంవత్సరాలనే దాదాపు 1,50,000 కోట్ల అప్పు చేసి పేదో నడ్డి విరిచి ఆ డబ్బుతో ఈరోజు అబద్ధాన్ని నిజాన్ని అబద్ధంగా మార్చే ప్రక్రియ పెట్టుకున్నారు. అబద్ధం 100 సార్లు చెప్తే 101 సార్లు నిజమవుతుందనే మాట వాళ్ళకు బాగా అంటిపెట్టుకున్నట్టుంది. నోరు తెరిస్తే అబద్ధం, ప్రతి విషయంలో అబద్ధం. కాళేశ్వరం విషయంలో అబద్ధం, తుమ్మిడిహట్టి నుంచి తీసుకోకుండా ఎదురు తీసుకున్నామంటే అబద్ధం. 9.5 సంవత్సరాలు ఏ నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ వచ్చిందో ఆ మూడింటిని తుంగలో తొక్కి మొత్తం అలా కుటుంబ సభ్యులే బాగుపడ్డ చరిత్ర యావత్ తెలంగాణ ప్రజలు చూసిరు. మళ్ళీ ఇప్పుడు తగదునమ్మా అని వచ్చి ఆ మాటల గాలిడి నిజంగా కూడా ప్రపంచంలో అబద్ధాన్ని నిజం చేయడం ఎట్లా అనేది నేర్చుకోవాలనుకుంటే ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. మన టీఆర్ఎస్ నాయకులను చూస్తే సార్ హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని